అమ్మలు తల్లి నిన్ను తడుపంగ పచ్చని మానేలల్లో పసిడి సిరులు పండంగా సుఖశాంతుల తెలంగాణ సుభిక్షంగా ఉండాలి ప్రతిదినమది తెలంగాణ ప్రజల కలలు పండాలి జై తెలంగాణ జై జై తెలంగాణ 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 जनगण मन अधिनायक जय हे भारत भाग्य विधाता पंजाब सिंध गुजरात मराठा द्राविड उत्कल बंगा विंध्य हिमाचल यमुना गंगा उच्चल जलधि तरंगा तव शुभ नामे जागे तव शुभ आशीष मांगे गाहे तव जय गाथा जन गण मंगलदायक जय हे भारत भाग्य विधाता जय हे जय हे जय हे जय 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 हे గౌరవనీయులైన శాసన పరిషత్తు చైర్మన్ గారు, గౌరవనీయులైన శాసనసభ స్పీకర్ గారు, గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారు, గౌరవనీయులైన మంత్రిమండలి సభ్యులు, గౌరవనీయులైన శాసన పరిషత్ శాసనసభ సభ్యులను, శ్రమించే తత్వం గల శాంతి కాములకైన యావత్ తెలంగాణ ప్రజానికాన్ని ఈ బడ్జెట్ సమావేశానికి నేను సాదరంగా ఆహ్వానిస్తున్నాను. ఓకాంగ్ చరిత్రాత్మక పరిదర్శన దాంట్లో తెలంగాణ ఉండగా మనమందరం సమావేశం అవుతున్నాను. ప్రభుత్వం కేవలం పరిపాలన మాత్రమే కాకుండా ఒక భవిష్యత్తును రూపొందిస్తున్నది. ఇందులో ప్రతి పౌరుడు పురోగతిలో భాగస్వామిగా ఉంటారు. స్వయం పాలన, గౌరవం, న్యాయబద్ధమైన అభివృద్ధి కోసం ప్రజల ఆకాంక్షల ద్వారా ఒక సుదీర్ఘమైన చరిత్రాత్మక పోరాట ఫలితమే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు. రాష్ట్ర అవతరణకు చేసిన త్యాగాలు, విశ్వాసాలను గౌరవిస్తూ ప్రజాపాలన స్ఫూర్తి ద్వారా మార్గదర్శకం పొందుతూ పాలనలో పౌరులను కేంద్ర విధంగా
ఉంచడానికి ద్వారా ప్రతి కుటుంబానికి సమాజంలోని ప్రతి వర్గానికి అభివృద్ధి ప్రయోజనాలు అందేలా చూడడానికి నా ప్రభుత్వం కట్టుబడి ఉంది. ప్రజాపాలన మార్గదర్శక సూత్రాలను నా ప్రభుత్వం దృఢంగా విశ్వసిస్తుంది. అంటే ప్రజా కేంద్రీకృత పరిపాలన. ఇక్కడ ప్రతి విధానం, నిర్ణయం మరియు